శ్రీకాకుళం జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎచ్చెర్లలోని శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాల నిఘా నీడలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల అనంతరం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి 100 మీటర్స్ లోపల ఎవరిని కూడా ఎంటర్ చేసేటటువంటి పరిస్థితి లేదు. దాంతో పాటుగా గతంతో భిన్నంగా ఈసారి ఎవరు వచ్చినా కూడా ఆ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన సిబ్బంది కానీ లేదంటే ఇతరులు ఎవరైనా కళాశాలలోనికి ఎంటర్ అయిన వెంటనే అక్కడ సిబ్బంది వారి యొక్క వివరాలు సేకరిస్తున్నారు. దాంతో పాటుగా సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైనటువంటి ధ్రువపత్రాలు ఉంటే వారిని మాత్రమే లోనికి వదులుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఆ 4 అంచెల భద్రత మధ్య ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో ఉంచారు. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల సమయంలో జరిగినటువంటి కొన్ని అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. 4 అంచెల భద్రతలో మొదట స్టేట్ పోలీసు, లోకల్ పోలీసు ఉంటారు. ఆ తర్వాత రెండవ దాంట్లో స్టేట్ పారామిలిటరీ అంటే ముఖ్యంగా గ్రౌండ్స్ సిబ్బంది ఉంటారు. ఆ తర్వాత 3-4 దశల్లో కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. మొత్తం కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య సీసీ కెమెరాల నడుమ ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో భద్రమై ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా కూడా ఇక్కడికి వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూముల దగ్గర ఎలాంటి రాజీ పడద్దు భద్రత విషయంలో అనేటటువంటి సూచనలు జిల్లా అధికారులకు చేశారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు. పోలీస్ సిబ్బందికి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వారి ప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చినా లేకుంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు, ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరు వచ్చినా కూడా వారి వివరాలు నోట్ చేసుకోవాలి. వారితో పాటుగా అక్కడ ఉండేటటువంటి విజిటర్ రిజిస్టర్లో సైన్ చేయాలనేటటువంటి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూముల దగ్గరకు మాత్రం ఎవరిని కూడా అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా 100 మీటర్స్ వరకు కూడా 144 సెక్షన్ అమలవుతోంది. ముఖ్యంగా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య కౌంటింగ్కి ఏర్పాట్లు చేస్తామని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నారు. ఎన్నికల సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ సమయంలో చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జరగలేదు. శాంతియుతమైనటువంటి వాతావరణంలోనే పోలింగ్ జరిగింది. అయితే ఇదే శాంతియుతమైనటువంటి నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియనంతా కూడా పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాటు చేశారు. చాలా కట్టుదిట్టమైనటువంటి దాదాపుగా మొత్తం ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాంతోపాటు సీసీ కెమెరాల్లో ఎప్పటికప్పుడు వాటిని రికార్డ్ చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా వచ్చేటటువంటి వ్యక్తులను ఎవరు ఏంటి అనేటటువంటిది పసిగట్టడం, దాంతోపాటుగా కంట్రోల్ రూముల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక పార్లమెంట్ అంటే శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలు అటు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, అదేవిధంగా నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్లకు సంబంధించి ఆమదల వరుసకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు ఇందులో భద్రపరిచి ఉన్నాయి. 4వ తేదీన కౌంటింగ్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి అభ్యర్థుల యొక్క రిజల్ట్స్ వచ్చేటంత వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా అన్ని గ్రామాలలో అదేవిధంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాల తనిఖీని విస్తృతం చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారని చెప్పాలి. ముఖ్యంగా స్ట్రాంగ్ రూముల వద్ద అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. 4వ తేదీన అభ్యర్థుల యొక్క భవితవ్యం తేలిపోనుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.